కర్నూలు జిల్లాలో రోడ్డుపైనే ఓ కారు దగ్ధమైంది. మంత్రాలయం నుంచి ఎమ్మిగనూరు వెళ్తున్న డాట్సన్ గో కారు నుంచి పొగలొచ్చాయి. వెంటనే అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు కారు దిగి పరిగెత్తారు. ఇంతలోనే మంటలు కారును పూర్తిగా చుట్టుముట్టాయి. ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి వచ్చేసరికి పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికులకు ఎలాంటి హాని జరగకపోయినా చూస్తుండగానే కారు కాలిపోవడంతో అందరూ భయపడ్డారు. హలో, ఒక్క నిమిషం నేను చేస్తానండి. వెహికల్ కాలిపోతుంది, వేరే వెహికల్ కాలిపోతుంది, నేను చేస్తాను. ఒక్క నిమిషం. ఎవరు లేరంటలే. హలో, ఒక్క నిమిషం నేను చేస్తానండి. వెహికల్ కాలిపోతుంది, వేరే వెహికల్ కాలిపోతుంది, నేను చేస్తాను. ఒక్క నిమిషం. ఎవరు లేరంటలే. హలో, ఒక్క నిమిషం నేను చేస్తానండి. వెహికల్ కాలిపోతుంది, వేరే వెహికల్ కాలిపోతుంది, నేను చేస్తాను. ఒక్క నిమిషం. ఎమ్మిగనూరు వెళ్తున్నాం సార్. అందువల్ల ఉంటుంటే పొగలు వచ్చినాయి. పొగలు వచ్చిన దానికి మా బ్రదరు మా మామ ముగ్గురు ఉన్నాం. మేము ఇంక పొగలు వచ్చిన దానికి దిగి బయటికి వెళ్ళండి అని బయటకు వచ్చాం. కానీ ఆటోమేటిక్గా మంటలు అంటుకొని బండి మొత్తం స్పాయిల్ అయిపోయింది. మీ పేరు? నా పేరు నాగరాజ్. ఎక్కడి నుంచి వస్తాం? మేము మంత్రాలయం నుంచి ఎమ్మిగనూరుకి వెళ్తున్నాం. లోపల ఏమైనా ఉన్నాయా సార్? కార్లో ఏమైనా ఉన్నాయా? కార్లు ఏం లేదు సార్. ఒక్క నిమిషం నేను చేస్తానండి. వెహికల్ కాలిపోతుంది, వేరే వెహికల్ కాలిపోతుంది, నేను చేస్తాను. ఒక్క నిమిషం. ఎవరు లేరంటలే. హలో, ఒక్క నిమిషం నేను చేస్తానండి. వెహికల్ ఎవరు లేరంటలే. రైట్, పూర్తి వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్ర, వివరాలు ఏంటి? కర్నూలు జిల్లాలో కారు కళ్ళ ముందే దగ్ధమైంది. మంత్రాలయం నుంచి ఎమ్మిగనూరు వెళ్తున్న డాట్సన్ రెడీ గో కారు, అంటే నిసాన్ కంపెనీకి చెందింది. ఈ కారులో ముగ్గురు వ్యక్తులు మంత్రాలయం నుంచి ఎమ్మిగనూరు వెళ్తుండగా నందవరం మండలం హాలహరి వద్ద ఈ కారులో పొగలు వచ్చాయి. వెంటనే కారులో ప్రయాణిస్తున్న వారు డౌట్ వచ్చి కారు ఆపి పక్కకు వెళ్ళిపోయారు. కొద్ది క్షణాల్లోనే కారులో మంటలు వ్యాపించి పూర్తిగా కారు దగ్ధమైంది. ఆ తర్వాత కారు మంటలు అంటుకోగానే వారు ఫైర్ ఆఫీస్ కి సమాచారం అందించడంతో దగ్గరలోనే, అంటే ఎమ్మిగనూరు నుంచి అగ్నిమాపక వాహనం వచ్చి మంటలను పార్పేసింది. అయితే అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది. కారులో ఎలాంటి విలువైన వస్తువులు లేవు. అయితే ఆ ముగ్గురు కూడా సకాలంలో కారును ఆపేసి బయటికి రావడంతో ప్రాణాలతో బయటపడ్డారని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో తరచూ రోజుకు ఎక్కడో ఒక చోట ఈ కారు బస్సు ఏదో ఒకటి దగ్ధం కావడం అనేది సర్వసాధారణంగా మారింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం, ఇంజిన్ హీట్ అయ్యి మంటలు చెలరేయడం వంటి కారణాలతో వాహనాలు దగ్ధం అవుతున్నాయి. గత నెలలో కూడా కర్నూలు జిల్లాలో ఒక కారు ఈ విధంగానే దగ్ధమైంది. దీంతో పాటు కారు ఇంజన్లలో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణంగా కూడా ప్రమాదాలు జరుగుతున్నట్టు చెబుతున్నారు. ప్రత్యేకించి ఈ ఎండ వేడి కారణంగానే కారు ఇంజన్లు చాలా వేడెక్కుతున్నాయి. దూర ప్రాంతాల నుంచి ప్రయాణించినప్పుడు కానీ లేదా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు కానీ ఈ మంటలు వచ్చే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు మధ్యాహ్నం వేళలో చేసుకోవడం చేస్తున్నారు. ప్రయాణం చేసినప్పటికీ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి. ఇంజన్ వేడెక్కిన వెంటనే వీలైనంత వరకు కారు ఆపే ప్రయత్నం చేయాలని చెబుతున్నారు. మొత్తం మీద మేము చూస్తుండగానే ఆ కారు పూర్తిగా దగ్ధమైపోయింది. కారులో ప్రయాణిస్తున్నారు అప్రమత్తంగా ఉండడంతో వారు ప్రాణాలతో బయటపడగలరు. చక్రి, థాంక్స్ ఫర్ ది అప్డేట్ చంద్రశేఖర్. ఒక్క నిమిషం నేను చేస్తానండి. వెహికల్ కాలిపోతుంది, వేరే వెహికల్